ముఖ్యమంత్రి సార్ ను ప్రతిపక్షం ఎమ్మెల్యేలు మునం పెట్టి కలుస్తున్నారు. అందులో బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ. కుకట్పల్లి మాధవరం కృష్ణారావు సారు, మేడ్చల్ మల్లారెడ్డి సారు, మల్కాజ్గిరి రాజశేఖర్ రెడ్డి సారు, సికింద్రాబాద్ పద్మారావు సారు వినతి పత్రాలు ఇచ్చి అలా ఇలాకాల డెవలప్మెంట్ కోసం ఏమేం కావాలనో అడిగితే తప్పకుండా చేస్తామన్నారు రేవంత్ రెడ్డి సారు. పద్మారావు గారు వచ్చిండ్రు. ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతర నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చిండ్రు. అక్కడికక్కడనే నేను ఆదేశాలు ఇచ్చి ఎంబడే ఆ పనులను మొదలు పెట్టండి అని చెప్పిన. చిన్న సీఎం బట్టి సార్ని కూడా కలుస్తున్నారు. ఇక ఇటు చూడండి, బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రతి మంత్రి పక్క కూకొని అలా నియోజకవర్గంలో తిప్పలు చెప్పి ఏం పనులు కావాలనో ఎంత పైకం అక్కరుందో చెప్పిండ్రు వివరంగా. మంత్రులంతా అసెంబ్లీకి వస్తారు కాబట్టి ఆఫీస్ పోయి అడిగే తిప్పలు తప్పింది అన్నట్టు. అగో హరీష్ రావు సార్ అయితే మంత్రుల కాడికి పోయి బడ్జెట్ లెక్కలు కాక్ రిపోర్ట్ మీద ముచ్చట పెట్టిండు ముద్దుగా. మైక్ దొరికినప్పుడు చెప్పుడే ఇట్లా అడుగుడే కానీ మున్పుకి ఇట్లా లేకుండా సీఎం సార్ ను ప్రతిపక్షం ఎమ్మెల్యే కలిసిందంటే పక్క పార్టీ మారటానికే. బంగారు తెలంగాణ అని నియోజకవర్గం డెవలప్మెంట్ అని కండువాలు అప్పుడు నడిచేది. ఏరే పార్టీలుంటే ఏ కన్నా రాదన్నట్టే ఉండే జమానా. అసెంబ్లీలో ఇట్లా కలిసి మాట్లాడుకునే ఛాన్సే ఉండకపో.